హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్. నేను మీ మాధురిని అండి. ఈరోజు మన ఛానల్లో చాలా సులభంగా టేస్టీగా పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చే విధంగా క్యాలీఫ్లవర్ పకోడీలు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఈ రెసిపీని సాంబార్ రైస్కి, రసమన్నానికి సైడ్ డిష్గా క్యాలీఫ్లవర్ పకోడీలు చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే విడిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో ద బెస్ట్ స్నాక్స్ అని కూడా చెప్పవచ్చు. అలాగే మన వీడియోస్ని పూర్తిగా చూస్తున్న వారు మర్చిపోకుండా లైక్ చేయండి. అప్పుడే మన వీడియోస్ అనేది మరింత ముందుకు వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక పెద్ద సైజులో ఉన్న క్యాలీఫ్లవర్ని తీసుకుంటున్నానండి. వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాక వీటిని ఒకసారి మంచినీళ్ళల్లో బాగా కడగండి. దాని తర్వాత గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి ఒక మందపాటి గిన్నెను పెట్టండి. అందులో 3 to 4 గ్లాసెస్ వాటర్ని పోసుకోవాలి. అంటే 1 లీటర్ వరకు నీళ్ళను పోసుకోవాలి. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ను కూడా వేసి ఈ నీళ్ళను బాగా మరిగించుకోవాలి. అలా నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలన్నిటినీ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలుపుకొని ఈ గిన్నె పైన మూత పెట్టి 4 నుండి 5 నిమిషాల వరకు గ్యాస్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. అలా 5 నిమిషాలు అయిన తర్వాత గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసేయండి. అంటే మనకు ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు అనేది ఆ వేడి నీళ్ళలోనే సగం వరకు కుక్ అయిపోతుంది. దాని తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండిని వేసుకోవాలి. మూడు టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి. మనం ముందుగా క్యాలీఫ్లవర్లో సాల్ట్ను వేసుకుని ఉడికించుకున్నాం కనుక ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ను వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ మాత్రమే సాల్ట్ను వేసుకుంటున్నానండి. అలాగే 1 టీ స్పూన్ కారం, సన్నగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న కొన్ని కొత్తిమీర ఆకులు, చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ కోసమే వేస్తున్నానండి. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇలా అన్ని పదార్థాలు వేసుకున్నాక వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. చూడండి, పిండి అనేది ఈ విధంగా కలుపుకోవాలి. మరి పిండి లూజ్గా ఉండకూడదు, అలా అని టైట్గా కూడా ఉండకూడదు. ఇలా ఫింగర్ పెడితే బేస్ కోట్ అంతా కూడా వేళ్ళకి అతుక్కునేలా ఉండాలి. ఇప్పుడు పిండి అనేది రెడీ చేసుకున్నాం కదా. అలాగే ఇప్పుడు అందులో ముందుగా ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలన్నిటిని వేసుకుందాం. ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని మనం ముందుగానే జల్లెడలో మార్చుకొని నీళ్ళంతా కూడా పోయేంత వరకు ఉంచి ఆ తర్వాతనే ఈ పిండిలోనికి వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి మళ్ళీ మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా క్యాలీఫ్లవర్ పువ్వుకి ఒక బేస్ కోట్ అంటే పిండి ఇలా ఒక లేయర్లా అతుక్కొని ఉండాలి. అప్పుడే నూనెలో ఈ క్యాలీఫ్లవర్ పువ్వుని వేయగానే పిండి పువ్వు నుండి డివైడ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు వీటిని పకోడీలా వేసుకుందామండి. దాని తర్వాత ఇప్పుడు గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి ఒక కడాయిని పెట్టండి. కడాయి లైట్గా వేడెక్కిన తర్వాత అందులో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ని పోయండి. నూనె బాగా కాగిన తర్వాత అందులో కొంచెంగా పిండిని వేసి చెక్ చేద్దాం. చూడండి, ఇప్పుడు కొంచెం పిండిని వేయగానే నూనెలో ఒకసారి మునిగి పైకి తేలిందంటేనే నూనె బాగా కాగిందని అర్థం. ఇప్పుడు గ్యాస్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఇప్పుడు అందులో ఒక్కొక్క క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకుందామండి. అలా ముక్కలన్నీ వేసుకున్నాక గ్యాస్ స్టవ్ని మీడియం ఫ్లేమ్ లేదా హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఈ క్యాలీఫ్లవర్ పకోడీలన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పకోడీలంతా కూడా పైనంతా కూడా క్రిస్పీగాను లోపలంతా కూడా చాలా సాఫ్ట్గాను ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీ పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడుతూ తింటారు. ఇప్పుడు చూడండి, క్యాలీఫ్లవర్ పకోడీలు ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు వీటిని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోనికి మార్చుకుందాం.
అలాగే ఇందాక చేసిన విధంగానే సెకండ్ బ్యాచ్ను కూడా వేసి ఫ్రై చేసుకుందామండి. ఇలా సెకండ్ బ్యాచ్ కూడా ఫ్రై అయినాక వీటిని కూడా ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోనికి మార్చుకుందాం. ఈ క్యాలీఫ్లవర్ పకోడీలు తినేటప్పుడు సైడ్ డిష్గా నంచుకోవడానికి 4 పచ్చిమిరపకాయలని తీసుకొని సగానికి కట్ చేసుకోవాలి. అలాగే కొన్ని కరివేపాకులు, ఈ రెండు కూడా నూనెలో వేసి 1 నిమిషం వరకు ఉంచి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన వాటిని జల్లెడ గరిటెలోనికి తీసేసుకుందాం. మనం ఒక్కొక్క పకోడీని తినేటప్పుడు ఇలా పచ్చిమిరపకాయతో అలాగే కరివేపాకుతో తిన్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా సులభంగా టేస్టీగా చేసుకోగలిగే క్యాలీఫ్లవర్ పకోడీలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరొక మంచి రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.